శ్రీమాత్రే నమః. నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరంకు ద్వాదశ రాశుల్లో 8వ అయిన వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారికి ప్రస్తుతం గురుగ్రహం సప్తమ స్థాన సంచారం జరుగుతుండగా మే నుండి అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. శనిగ్రహం ప్రస్తుతం చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం ఉండగా 2025 ఏప్రిల్ నుండి పంచమ స్థాన సంచారం జరుగుతుంది. మరల అక్టోబర్ 10వ తారీఖు నుండి చతుర్థ స్థాన సంచారం ఉండి జనవరి 12, 2026 వరకు కూడా అక్కడే శని మహారాజు విరాజిల్లుతూ ఉంటారు. ఇంకా రాహుకేతువులు వరుసగా చతుర్థ దశమాలందు ఈ సంవత్సరం మొత్తం విరాజిల్లుతారు. ఇంక ఈ రాశి వారికి ఫలితాలు ఎలాగున్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలంగా చెప్పవచ్చు. మీరు కాలయాపన చేయాలనుకున్నా అది కూడా చదువుకోవడానికే అవుతుంది. చదివినది బాగా గుర్తుంటుంది. ఇంటిలో కూర్చొని చదువుతున్నప్పుడు మీకు ఎక్కువ దృష్టి అటు ఇటు మరలే అవకాశం ఉంది. కావున కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టండి. కొంత సమయం క్రీడలకు కేటాయించి మరలా చదువుపై దృష్టి పెడితే తప్పక మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. అక్టోబర్ నుండి జనవరి మధ్యలో స్థానభ్రంశం జరిగే అవకాశం ఉంది. రోజువారీ పనుల్లో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. వీలైనంత వరకు మీ తోటి ఉద్యోగస్తులకు ఏమైనా మీ అవసరం ఉంటే గుర్తించి సాయం చేయండి. నిజాయితీగా ఉండండి. శత్రుజయం జరుగుతుంది. ఈ రాశి వారికి అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు. వివాహం ఇప్పటికే కుదుర్చుకున్న వారికి తప్పకుండా వివాహం అవుతుంది. ధనం కూడా మీకు రావాల్సినది తప్పకుండా అందుతుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న మాసాలలో మీకు వాహనాల యొక్క కొనుగోలు అనుకోకుండా జరుగుతుంది. పిల్లలకు కూడా శ్రద్ధ పెరిగి క్రమశిక్షణతో ఉంటారు. మీకు కొంత ఊరట కలుగుతుంది. కానీ కొంత బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని మీరు పర్యవేక్షిస్తూ ఉండండి. చెప్పదగ్గ సూచన. భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కొంత ఆవేశంతో ఉండే అవకాశం ఉంది. పెద్దలతో సంప్రదించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. న్యాయపరమైన వివాదాలు కూడా చిక్కుముడులు బిగుసుకున్నట్లు కనిపించినా నెమ్మదిగా విడే అవకాశం ఉంటుంది. సినీ రంగంలో కార్మికులకు మరియు కళాకారులకు ఈ సంవత్సరం బాగుగానే ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు నైపుణ్యం పెరిగి మీరు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అద్దె ఇంట్లో ఉండేవారు కూడా క్రొత్త ఇంటికి ఇప్పటి వరకు బాగుగా ఉన్నా కూడా మారాలనే పరిస్థితి వస్తుంది. అందువల్ల మీ ఇంటి యజమానులతో గొడవ పడకుండా కొంత సర్దుకుపోతే ఈ పరిస్థితి ఉండకుండా ఉండవచ్చు. వ్యవసాయదారులకు కూడా కొంత రుణాలు గ్రస్తులయ్యే అవకాశం ఉంది. కానీ చేసిన రుణాలు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కొరకే చేస్తారు. అందువలన మీకు వాటి ఫలితాలు భవిష్యత్తులో బాగుగా అందుతాయి. ఇంక ఈ రాశివారు ఈ సంవత్సరం చేసుకోదగ్గ పరిహారాలు ఏమిటంటే
మొదటిగా వినాయకుడికి నిత్యం పూజ చేసుకోవాలి. దీనివల్ల మీరు మీ పనుల యొక్క విఘ్నాలను లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నుండి మీరు వెంకటేశ్వర స్వామి శనివారాల నియమాలు పాటించడం, పిండి దీపం వెలిగించడం, దాన ధర్మాలు విరివిగా చేయడం, మీ సుఖం మాత్రమే చూసుకోకుండా పక్కవారికి కూడా కొంత మీ పనులలో సమయం కేటాయించి వారికి సాయం చేయడం చేస్తూ ఉండాలి. ఇంకా దుర్గాదేవికి మంగళవారం రాహుకాలంలో అంటే మధ్యాహ్నం 3 నుండి 4:30 మధ్యలో నిమ్మకాయల దీపం పెడితే కొంతవరకు మీకు ఇంట్లో వచ్చే ఇబ్బందులు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలన్నీ కూడా గోచారంపై మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో దశ, అంతర్దశ అదేవిధంగా అన్నీ కూడా బాగుంటే మాత్రం మీకు ఈ ఫలితాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే రాకపోయే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.